నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. హస్తిన అసెంబ్లీ బరి సిద్ధమైంది. సమఉజ్జీల మధ్య పోరు ఉత్కంఠభరితంగా మారింది. దేశంలో బీజేపీ బాహుబలి కావచ్చు, కానీ దేశ రాజధానిలో మాత్రం కమలం పార్టీ అతి చిన్న ప్రాంతీయ పార్టీకి సమఉజ్జీ మాత్రమే. ఈ చిత్రమైన ప్రత్యర్థిత్వమే ఢిల్లీ శాసనసభ ఎన్నికలను ఉద్వేగ మైదానంగా మార్చింది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి పార్లమెంటుకు ఉన్నంత ప్రాధాన్యత ఉంది. గడిచిన దశాబ్ద కాలంలో ప్రచండ శక్తిగా అవతరించి తన రాజకీయ ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్న బీజేపీ ఢిల్లీలో మాత్రం కేజ్రీవాల్తో అష్టకష్టాలు పడుతోంది. 25 ఏళ్ల క్రితం జరిగిన రాష్ట్ర పునర్విభజన తర్వాత తొలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ 5 ఏళ్ల పాలనలో 3 ముఖ్యమంత్రులను మార్చింది. 1998 నుంచి అధికార సాధన కోసం శత విధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. విజయం అంచుల వరకు వెళ్లి వెనక్కి తగ్గుతూ వస్తోంది. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీ రంగప్రవేశం చేసిన తర్వాత ఢిల్లీ బరిలో బీజేపీ కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. సుమారు 900 మురికివాడలు ఢిల్లీ ఎన్నికల జయాపజయాలను నిర్ణయిస్తాయి. అందుకే ఈసారి బీజేపీ పేటల్లో పాగా వేసింది. మురికివాడల్లోని సుమారు 3000 మంది గల్లీ నేతలను నిర్విరామంగా పనిచేయిస్తోంది. బీజేపీ వ్యూహకర్త కేంద్ర హోంమంత్రి అమిత్ షా మురికివాడలే లక్ష్యంగా సరికొత్త గెలుపు సూత్రాలను రూపొందించారు. ఈ ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకునే విధంగా ఎన్నికల వ్యూహాన్ని రచించింది బీజేపీ. కేవలం గెలుపు కాదు, భారీ విజయం తథ్యమనే రీతిలో బీజేపీ విశ్వాస ప్రకటన చేస్తోంది. బాధిత జెండాతో ఎన్నికల గోదాలోకి దిగిన మాజీ సీఎం కేజ్రీవాల్ సైతం ఢిల్లీ తనదే అంటున్నప్పటికీ ధీమాలో ఏదో తేడా కొడుతోంది. ఢిల్లీ గద్దె తనదే అంటున్న బీజేపీ బలమేంటి, బలహీనతలేంటి? కమల దళం అనుసరిస్తోన్న సరికొత్త ఎలక్షన్ ఇంజనీరింగ్ సత్ఫలితాలనిస్తుందా? చూద్దాం. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి బూత్ లెవెల్ సత్తా ఉంది. సుమారు 13,000 బూత్లలో బూత్ కమిటీలున్నాయి. గడిచిన 6 మాసాలుగా బూత్ కమిటీలు నిరంతరం ప్రచార పర్వంలో తలమునకలై ఉన్నారు. ఎప్పటికప్పుడు కొత్త సమాచారంతో ఓటర్ల వద్దకు వెళుతున్నారు. ప్రతి బూత్ కమిటీకి ఓ వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసింది. వినూత్న ప్రచార పంథాను అనుసరిస్తున్నాయి ఈ బూత్ కమిటీలు. ఆకట్టుకునే, ఆలోచింపజేసే, ఆకర్షించే నినాదాలను సృష్టించింది బీజేపీ. ఆప్ కాదు ఆపద అనేది ప్రస్తుతం ఢిల్లీలో విస్తృతంగా వినిపిస్తున్న నినాదం. శీష్ మహల్ విలాసాన్ని, ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని కలగలిపి తయారు చేసిన శీష్ మహల్ మే సీసా బాబు నినాదం హస్తిన వీధుల్లో ఇప్పుడు దుమ్ము రేపుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో కూడా, రాష్ట్రాల ఎన్నికల్లో కూడా బీజేపీ సృష్టించే నినాదాలు ఓటర్లను సమ్మోహితులను చేస్తూ వచ్చాయి. నినాదాలే విజయ సోపానాలుగా మారిన సందర్భాలు బీజేపీ లెక్కలో చాలానే ఉన్నాయి. ప్రభుత్వం గుర్తించిన మురికివాడలే కాకుండా అనధికారిక మురికివాడలు సుమారు 270కి పైగా ఉన్నాయి ఢిల్లీలో. మౌలిక సదుపాయాలు లేక నిత్య నరకాన్ని అనుభవిస్తున్నారు అక్కడి ప్రజలు. అనధికారిక మురికివాడల ప్రజల్లో చాలామందికి ఓటు హక్కు లేదు. బీజేపీ స్థానిక నేతలు గడిచిన ఏడాది కాలంగా ప్రత్యేక డ్రైవ్ చేపట్టి యువతీ యువకులను ఓటర్లుగా నమోదు చేయించినట్లు తెలుస్తోంది. దాదాపు 674 ప్రభుత్వం గుర్తించిన మురికివాడల్లో సైతం బీజేపీ ఓటు నమోదు క్యాంపెయిన్ చేసింది. స్థానిక అధికారులను పట్టుబట్టి మరీ మౌలిక సదుపాయాల కల్పన కోసం కృషి చేసింది. బీజేపీ నేతల చొరవ కారణంగా చాలా చోట్ల చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కావడంతో మురికివాడల్లో బీజేపీ క్రమంగా బలపడింది. ముఖ్యంగా యువతే లక్ష్యంగా 252 మురికివాడల్లో బీజేపీ సభ్యత్వ నమోదు చేయించింది. స్పెషల్ డ్రైవ్ పేరిట సుమారు ఏడాదిన్నరగా సభ్యత్వ నమోదు క్యాంపెయిన్ చేసింది. స్మాల్ రీచ్అవుట్ మీటింగ్స్ పేరిట వేలాది వీధి సమావేశాలు నిర్వహిస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్కు చాలా రోజుల ముందు నుంచే బీజేపీ ప్రచారం ప్రారంభించింది. ఢిల్లీ మురికివాడల కోసం ప్రత్యేక ప్రచార వ్యూహాన్ని రూపొందించింది. ఈ ప్రచార వ్యూహంలో తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల విద్యుత్ను ఉచితంగా ఇస్తామని, మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామంటూ ప్రకటించింది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో మురికివాడల అభివృద్ధికి ప్రత్యేక స్థానం కల్పించింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తన శ్రేణులను పెద్ద ఎత్తున మోహరించింది. సుమారు 50,000 స్ట్రీట్ మీటింగ్స్ నిర్వహిస్తోంది. 13,000 బూతులలో గల్లీ సమావేశాలు నిర్వహిస్తోన్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రభుత్వ అవినీతి, కుంభకోణాలు, నీరు, కరెంటు సమస్యలు, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఆప్ హయాంలో రేషన్ కార్డులు ఇవ్వడం వంటి అంశాలను విస్తృతంగానే ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ బరిలోకి ఆర్ఎస్ఎస్ రాగానే ఇప్పుడు కేజ్రీవాల్ కొత్త పల్లవి అందుకున్నారు. ఆర్ఎస్ఎస్ పట్ల సానుకూలంగా మాట్లాడుతూ బీజేపీని లక్ష్యంగా చేసుకున్నాడు. బీజేపీ తప్పిదాలను ఆర్ఎస్ఎస్ సమర్థిస్తుందా అంటూ నైతిక అస్త్రాన్ని వదిలాడు. ఇక ఢిల్లీలోని 900 మురికివాడల్లో దాదాపు 487 స్లమ్స్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.
బీజేపీ స్థానిక కమిటీలు ఉచిత నీటి సరఫరా చేస్తున్నాయి. ఒక్కో వారం ఒక్కో మురికివాడలో వాటర్ ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నాయి. కొన్ని మురికివాడల్లో డ్రైనేజ్ సమస్య తీవ్రంగా ఉంది. నాలాల్లో పూడిక పేరుకుపోయి డ్రైనేజీలు పొంగి పొర్లడంతో దుర్గంధంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. వాలంటీర్ కమిటీలుగా ఏర్పడిన బీజేపీ కార్యకర్తలు నాలాల శుభ్రత క్యాంపెయిన్లు చేశారు. ఈ పరిశుభ్రత క్యాంపెయిన్లో స్థానిక యువకులను భాగస్వాములను చేసింది బీజేపీ. 70 శాసనసభ స్థానాల్లో 52 స్థానాలు లక్ష్యంగా నిర్దిష్టమైన ఎన్నికల వ్యూహాన్ని రచించింది. డిటర్మైన్ యువర్ టార్గెట్ ఓటర్స్, హౌ మెనీ ఓట్స్ డూ యూ నీడ్ టు విన్ అనే 2 వ్యూహ సూత్రాల ఆధారంగా బీజేపీ 52 అసెంబ్లీ సెగ్మెంట్లను టార్గెట్ చేసింది. మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పట్ల తీవ్ర అసంతృప్తి ఉన్న నియోజకవర్గాలను బీజేపీ ఎన్నికల కమిటీ అనేక సర్వేలు చేసి గుర్తించింది. ఏ సమస్యల ఆధారంగా వ్యతిరేకత పెరిగిందనే నిర్దిష్ట సమాచారాన్ని సేకరించాయి. సుమారు 37 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆప్ ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. వీటిపై ప్రత్యేక కేంద్రీకరణ చేసేందుకు విడిగా కొన్ని కమిటీలను వేశారు. ప్రతినిత్యం ఈ సెగ్మెంట్లలో తిరిగి పరిస్థితిని అంచనా వేయడమే ఈ కమిటీలు చేసే పని. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం 7 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. 54 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ ఎంపీ అభ్యర్థుల కంటే బీజేపీ అభ్యర్థులకే ఎక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. అంతేకాకుండా గడిచిన 6 మాసాల కాలంలో బీజేపీ సుమారు 3 విడతలుగా సర్వేలు చేసింది. ఈ 3 విడతల సర్వేల్లో బీజేపీకి అనుకూల వాతావరణమే వ్యక్తమైంది. తొలి దశలో 30 నియోజకవర్గాల్లో పాజిటివ్ రిజల్ట్స్ వస్తే మలి దశలో 37 స్థానాల్లో అనుకూలత కనిపించింది. సర్వేల ఆధారంగా మరిన్ని నియోజకవర్గాలను బీజేపీ టార్గెట్ చేసింది. ఉత్తర ఢిల్లీ, ఆగ్నేయ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీలోని నియోజకవర్గాల్లో బీజేపీ ముందు నుంచి బలంగానే ఉంది. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ వరుస విజయాలని సాధించింది. మురికివాడల్లోని ఇళ్లు లేని పేదల కోసం అశోక్ విహార్లో నిర్మించిన 1675 ఫ్లాట్లను గత వారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇక బీజేపీ బలహీనతల్లో ప్రధానమైనవి కేజ్రీవాల్కు దీటుగా ముఖ్యమంత్రి అభ్యర్థి లేకపోవడం. బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోయినా ఆ పార్టీని విజయం వరించింది. కానీ విజయావకాశాలు క్లిష్టంగా ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ సహజంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించి ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఢిల్లీ ఎన్నికల్లో ఈ లోటు బీజేపీకి ఎలాంటి ప్రతికూల ఫలితాలను ఇస్తుందనేది వేచి చూడాలి. మొత్తం 70 నియోజకవర్గాల్లో సుమారు 10 ముస్లిం మెజారిటీ నియోజకవర్గాలున్నాయి. ఈ నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల కాంగ్రెస్ ప్రాబల్య స్థానంలో ఉంటే మరికొన్ని చోట్ల ఆమ్ ఆద్మీ పార్టీ బలంగా ఉంది. గత ఎన్నికల్లో 10 స్థానాలకు గాను 7 స్థానాలను ఆప్ కైవసం చేసుకోగా 3ంటిని కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. 12 రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో కూడా బీజేపీకి పెద్దగా బలం లేదు. బీజేపీ ప్రకటించిన అభ్యర్థుల్లో 8 మంది అభ్యర్థులు బయటివారు ఉండడం ఆ పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశమూ లేకపోలేదు. దీనికి తోడు ఆమ్ ఆద్మీ పార్టీకి సమాజ్వాదీ పార్టీ మద్దతు ప్రకటించింది. సమాజ్వాదీ పార్టీకి ఢిల్లీలో బలం లేకపోయినా యూపీలో గ్రామీణులు చాలామంది ఢిల్లీలో ఉపాధి పొందుతున్నారు. ఎస్పీ బలంగా ఉన్న ప్రాంతాల ప్రజలు కూడా చాలామంది ఢిల్లీ మురికివాడల్లో నివాసం ఉంటున్నారు. ఎస్పీ మద్దతు వల్ల ఎంతో కొంత మేలైనా జరుగుతుందనే ప్రచారమూ ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎన్నికలు చాలా రసవత్తరంగా జరగబోతున్నాయి. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాల్ని కూడా తెలియజేయండి కమెంట్స్ ద్వారా. అండ్ ఈ వీడియోని 10 మందికి చేరవేయండి. ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా నేషనలిస్ట్ హబ్ చేస్తున్న ప్రయత్నాన్ని ఆదరించండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.